హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము మ్యాథ్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు మ్యాథ్స్‌లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్‌కి ఎలాంటి చాయిస్ ఉండదు. వి నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వెషన్స్. ఈ క్వెషన్స్ డెఫినిట్‌గా అప్‌కమింగ్ ఎగ్జామ్‌లో హెల్ప్‌ఫుల్ అవుతాయి స్టూడెంట్స్. ఐదర్ ఇట్ ఈస్ ప్రాక్టీస్, ప్రీ ఫైనల్ ఆర్ బోర్డ్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్. క్వెషన్ నంబర్ చేంజ్ చేయొచ్చు గానీ క్వెషన్ మాత్రం అడిగే విధానం మాత్రం సేమ్‌గా ఉంటుంది. సో ప్రిపేర్ వెల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ద్వారా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయటం. 2 నంబర్స్ ఇస్తాడు స్టూడెంట్స్. అందులో మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దేని ద్వారా? యూక్లిడ్ డివిజన్ లెమ్మా నుంచి. మనకు తెలుసు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఈస్ గివెన్ బై ద ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ప్లస్ ఆర్. 420 పెద్ద నంబర్ని ఫస్ట్ రాసుకోవాలి. ఇచ్చిన దాంట్లో 420 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 130 ఇంటూ 3 ప్లస్ 30 డివిజన్ రూల్. 30 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 4 ప్లస్ 10. 30 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 3 ప్లస్ 0 అంటిల్ యూ హ్యావ్ టు గెట్ 0. మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఏదైతే 0 వచ్చిందో ఆ డివైజర్ని మనము హెచ్సిఎఫ్ అంటాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 420 అండ్ 130 ఈస్ 10. రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ అ సింగిల్ లాగర్థం. సో ఇవి 3 లాగర్థం ఫామ్లో ఉన్నాయి. మనం ఒక లాగర్థంలో చేయాలి. సో మనకి ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y సేమ్ బేసే. log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. మైనస్ ఉంటే ఇక్కడ బై ఉంటుంది, ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడు లాగర్థంలో. ఫస్ట్ లాగర్థంకి ముందున్న నంబర్ ఉంటే దాన్ని స్క్వేర్గా పెట్టుకోవాలి. సో log 5 క్యూబ్, log 2 పవర్ 5, log 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9, log 5 క్యూబ్ ఈజ్ 125, log 2 పవర్ 5 ఈజ్ log 32. ఇంతకుముందు చెప్పినట్టు log a ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి log a ఇంటూ bగా రాసుకోవాలి. సో log a ఇంటూ b ఈజ్ 1125 అంటే 9 ఇంటూ 125 మైనస్ log 32. ఇక్కడ ఈ ఫామ్లో రాయాలి. log x మైనస్ log y ఏంటి? log x బై y కాబట్టి log 1125 మైనస్ log 32 ఈజ్ log 1125 బై 32. సో ఇప్పుడు సింగిల్ లాగర్థంలో వచ్చేసింది. ఎక్స్ప్లెయిన్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అండ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఆర్ కంపోజిట్ నంబర్స్. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే రెండిట్లో 13 కామన్ ఉన్నాయి. ఇది 2 టర్మ్స్. యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ వన్ యాజ్ ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్గా తీసుకోవాలి. రెండిట్లో 13 కామన్ ఉంది కాబట్టి 7 ఇంటూ 11 ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి రాయాలి. ఆల్రెడీ 13 కామన్ తీసుకున్నాం కాబట్టి 1 వస్తుంది. 11 7 77 ప్లస్ 1 ఈజ్ 78. 13 ఇంటూ 78, 78ని 2 ఇంటూ 39గా రాసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఎ కంపోజిట్ నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ఎ కంపోజిట్ నెంబర్ అని రాయాలి. సిమిలర్గా ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ ద సెకండ్ టర్మ్. రెండిట్లో 5 కామన్ ఉంది కాబట్టి 5 కామన్ తీసుకుంటే 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 1 విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 5 ఇంటూ 1009. సో అగైన్ దీస్ 2 ఆర్ ప్రైమ్ నంబర్స్. సో కంపోజిట్ నెంబర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ నంబర్స్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ కంపోజిట్ నెంబర్. రైట్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ 5 25 125 625. మనం గమనించినట్టయితే ఇవన్నిటిని 5 పవర్ ఆఫ్ 1, 5 పవర్ ఆఫ్ 2, 125ని 5 పవర్ ఆఫ్ 3, 625ని 5 పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. సో మనము దీన్ని 5 పవర్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, వేర్ ఎక్స్ ఈజ్ ఎన్. సో అన్ని డిగ్రీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఆ చేంజ్ అయ్యే నంబర్స్ని ఎక్స్ అనుకుందాము. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 5. సో 4 వరకే ఉంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 5 అని రాయాలి. ఆర్ ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కూడా రాయొచ్చు. సో ఆ విధంగానే ప్రైమ్ నంబర్స్, ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 17. లిస్ట్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏ XYZ ABCD. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉంటే మనకి టోటల్ 8 సబ్సెట్ ఉంటుంది. ఎందుకు అంటే ఫార్ములా ఉంది స్టూడెంట్స్, 2 పవర్ ఆఫ్ n. సో 2 పవర్ ఆఫ్ 3 8 కాబట్టి ఇక్కడ 8 సబ్సెట్ ఉంటాయి. అవి ఏంటి అంటే XYZ సపరేట్గా తీసుకోవాలి, XY YZ ZX 2 ఎలిమెంట్స్ కాంబినేషన్లో తీసుకోవాలి, XYZ అండ్ ఫైనల్లీ 5 అంటే ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్. సో ఇక్కడ 8 సబ్సెట్స్ ఉన్నాయి. అదే 4 ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ ఆఫ్ 4 విచ్ ఈస్ 16. సో ఏబిసిడికి 16 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఏబిసిడి ఏబి ఏసి ఏడి బీసీ బీడి సిడి ఏబిసి ఏబిడి ఏసిడి బీసిడి ఏబిసిడి 5. సో దిస్ ఆర్ ద 16 సబ్సెట్ ఫర్ ద సెట్ ఏబిసిడి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెట్స్. ఇల్లుస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్. ఏ సెట్ ఇచ్చాడు 1 2 3, బి సెట్ 3 4 5. వెన్ డయాగ్రామ్లో వేయాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయాలి. 2 సెట్స్లో 3 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్లో కామన్ ఎలిమెంట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 1 2 సెట్ ఏ 1 2,
అండ్ 4, 5 రిమైనింగ్ ఎలిమెంట్స్ బి సెట్‌లో ఈ విధంగా రాసుకోవాలి. సో, ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ ఇది కాబట్టి ఓన్లీ సెట్ 3 అండ్ ఏ యూనియన్ బి అంటే కలిపి రాయాలి. 1, 2, 3, 4, 5 కాబట్టి ఏ యూనియన్ బి ఈస్ 1, 2, 3, 4, 5. Check whether ABC and CDEF are disjoint sets. సో ఏబిసి అండ్ సిడిఈఎఫ్ ఆర్ డిస్జాయింట్ ఎందుకంటే ఇందులో ఏవి కామన్ ఎలిమెంట్స్ లేవు. ఏబిసి సపరేట్గా ఉన్నాయి, సిడిఈఎఫ్ ఇది కూడా సపరేట్ సెట్. సో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దిస్ ఆర్ డిస్జాయింట్ సెట్. ఇంతకుముందు ప్రాబ్లంలో మనము చూసినట్టయితే కామన్ ఎలిమెంట్ ఉంది రెండు సెట్లో, వీటిని జాయింట్ సెట్ అంటాము, వీటిని డిస్జాయింట్ సెట్ అంటాము. ఈ విధమైన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నంబర్ చేంజ్ చేయొచ్చు కానీ అడిగే విధానం మాత్రం కంపల్సరీగా అడుగుతాడు. n of a 10, n of b 7, n of a intersection b is 5, find n of a union b. సో n of a union b ఫార్ములా తెలుసు మనకు, n of a ప్లస్ n of b మైనస్ n of a intersection b. ఈ ఫార్ములా రాస్తే మనకు హాఫ్ మార్క్ అన్నా 1 మార్క్ అయినా వస్తుంది. సో n of a union b ఎంత మనకు తెలియదు, కనుక్కోవాలి. కాబట్టి n of a ప్లస్లో 10 పెట్టాలి గివెన్, n of b ప్లస్లో 7 పెట్టాలి, minus n of a intersection b లో 5 పెట్టాలి. 10 plus 7 is 17, 17 minus 5 is 12. So most important question students, a is equal to 1, 2, 3, 9, 10, b is equal to 3, 4, 5, find n of a union b. So n of a union b అంటే ఇక్కడ number of elements in a union b అని అర్థం. సో number of elements in a union b కనుక్కోవాలంటే ఫస్ట్ a union b కనుక్కోవాలి. a union b అంటే a elements b elements కలిపి రాయాలి స్టూడెంట్స్. 1, 2, 3, 4, 5, 6 లేదు, 7, 8 లేదు, 9, 10 కలిపి రాశాను కాబట్టి 1, 2, 3, 4, 5, 9, 10 ఇస్ ఏ యూనియన్ బి. కానీ ఇక్కడ అడిగింది ఏ యూనియన్ బి కాదు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 7. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఎన్ ఆఫ్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏ మైనస్ బి చేయాలి. ఏ మైనస్ బి ఎలా చేయాలంటే ఫస్ట్ ఏ సెట్ రాసుకోవాలి, బి సెట్ రాసుకొని కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. 3, 3. సో ఏవైతే మిగిలాయో ఫస్ట్ సెట్లో అవి మాత్రమే రాయాలి, సెకండ్ సెట్లో మిగిలిన రాయొద్దు స్టూడెంట్స్. ఇక్కడ 1, 2, 9, 10 ఓన్లీ ఫస్ట్ సెట్లో మిగిలినాయే ఆఫ్టర్ క్యాన్సిలేషన్ అవి రాస్తే దాన్ని ఏ మైనస్ బి అంటాం. సో ఏ మైనస్ బి ఇస్ 1, 2, 9, 10. ఇక్కడ అడిగింది ఏ మైనస్ బి కాదు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి కాబట్టి 1, 2, 3, 4. సో ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4. ఒకవేళ మీకు రైట్ ఇన్ రూస్టర్ ఫామ్. సో మ్యాథమెటిక్స్ని రూస్టర్ ఫామ్లో రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. రూస్టర్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఎప్పుడు సెట్స్లో నంబర్ రిపీట్ కావద్దు. ఇక్కడ ఆల్ఫాబెట్స్ కొన్ని రిపీట్ అయ్యాయి కాబట్టి రిపీట్ లేకుండా రాయాలి. MATHEICS is the rooster form for given set builder equation. X such that x is a factor of 6. So x is a factor of 6 and 1, 2, 3, 6 is the answer. X such that x is a prime factor of 6. So 6 ki prime factor 1, 2, 3, 6 are the factors of 6. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, where 2 and 3 are prime numbers కాబట్టి స్టాటిస్టిక్స్లో కంపల్సరీగా అడిగేది రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. మీన్ అడిగితే x is equal to a plus sigma fi ui by sigma fi into h, where a is assumed mean, fi is equal to total frequency, ui is xi minus a by h, x అంటే క్లాస్ మార్క్, h అంటే క్లాస్ సైజ్. స్టాటిస్టిక్స్లో ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ అనేది write the formula for mode for group data, explain each term in it. Mode is equal to L plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. L ante lower boundary of the model class, f1 ante frequency of the model class, f0 ante frequency of the class preceding the model class, f2 ante frequency of the class succeeding the model class, h ante size of the model class. Find the mean of first 7 prime numbers or 7 కంపోజిట్ నంబర్స్ ఆర్ 5 న్యాచురల్ నంబర్స్ ఏదైనా అడగొచ్చు. ఫార్ములా రాయాల్సి ఉంటుంది, 1 మార్క్. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 7 ప్రైమ్ నంబర్స్ ఏంటి, 2, 3, 5, 7, 11, 13, 17. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ యాడ్ చేసాము. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 7. సో 58/7 ఈజ్ 8.28. కంపోజిట్ నంబర్, ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్ అనేది కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్ ఆర్ 4, 6, 8, 9, 10 are first 5 composite numbers divided by number of observation. So ఇవన్నీ యాడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, డివైడెడ్ బై 5 చేస్తే దట్ ఈస్ ద మీన్ ఫర్ ద ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్. సో ఆల్వేస్ కంపోజిట్ నెంబర్ స్టార్ట్ విత్ 4. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను స్టూడెంట్స్, సో దట్ ఇదే కాకుండా కొంచెం బ్రాడ్గా కూడా చదువుకున్నటానికి. ఫైండ్ ద మీన్ ఆఫ్ 10 హోల్ నంబర్స్. హోల్ నంబర్ స్టార్ట్ విత్ 0, 1, 2 so on 9.
divided by 10. 45 by 10 is 4.5. Find the mean of 2 minus x, 2, 2 plus x. ఇలా అన్నోన్ ఇచ్చి ఆర్ ఎక్స్ వాల్యూ ఇస్తే సేమ్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 2 మైనస్ ఎక్స్ ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ 2 సెకండ్ అబ్జర్వేషన్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ థర్డ్ అబ్జర్వేషన్. క్లియర్గా ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. 6 by 3 is 2. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ 2, ఎందుకంటే 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈస్ 2. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ x by 2, x by 4, x by 6, x by 5 ఈజ్ 6. దెన్ ఫైండ్ x. మీడియన్ అంటే ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఇందులో చిన్న నంబర్ x by 6, డినామినేటర్ పెద్దగా ఉంటే దాని వాల్యూ చిన్నదే. చాలా మంది x by 2 పెట్టుకుంటారు చిన్న వాల్యూ, బట్ ఇట్ ఈస్ x by 6, x by 5, x by 4, x by 2, x. సో పెట్టుకున్నాక మధ్యలోది మీడియన్ క్లాస్. మిడిల్ వాల్యూ ఇస్ x by 4 విచ్ యూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 6, ఎందుకంటే మీడియన్ 6 ఇచ్చాడు. ఇందులో మీడియన్ అబ్జర్వేషన్ x by 6, మీడియన్ ఇచ్చిన నంబర్ 6 కాబట్టి ఇలా ఈక్వేట్ చేయాలి. సో డివిజన్ అక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 4 6 24. What is the probability that a non-leap year has 53 Mondays? సో 52 వీక్స్ ఉంటాయి మనకి ఇయర్లో. ఒక ఎక్స్ట్రా డే వచ్చింది ఎందుకంటే 53 మండేస్ ఉన్నాయి కాబట్టి. ఆ వన్ డే మేబీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైనా అవ్వచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1/7. సో ఇక్కడ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గివెన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. వర్డింగ్స్లో రాయాలి స్టూడెంట్స్, ఇలా రాయొద్దు. జస్ట్ రిమైండింగ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో కంటెంట్స్ మార్క్స్. A die is thrown once, కంపల్సరీ అడుగుతాడు 2 మార్క్స్కి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాసుకోవాలి. డైస్లో 1 2 3 4 5 6 ఉంటుంది. ప్రైమ్ నంబర్, ఇందులో ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2 3 5 ఆర్ ప్రైమ్ నంబర్స్. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 3/6 కాబట్టి 1/2. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 3 5, 3 ఉన్నాయి కాబట్టి 3. టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6. What is the probability of getting a number lying between 2 and 6? సో 2 and 6కి మధ్యలో ఉన్న నంబర్స్ ఏంటి? 3 4 5. సో 2కి 6కి మధ్యలో ఉన్న నంబర్స్ 3 4 5 కాబట్టి 3 4 5 బికమ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అక్కడ 3 4 5 మూడు నంబర్స్ ఉన్నాయి కాబట్టి 3/6 విచ్ ఇస్ 1/2. కెన్ 7/2 బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్? నో. ఎప్పుడు ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది స్టూడెంట్స్. ఇట్ కెన్ బి 1 అండ్ 0 బట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఒక 1 కంటే ఎక్కువ ఉంటే ఇది ప్రాబిలిటీ కాదు, నెగిటివ్ నంబర్స్ కూడా ప్రాబబిలిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో 7/2 అంటే 2 డివైడెడ్ బై 7, 2 3s are 6, 1 ఇక్కడ 3.5 వచ్చింది. అంటే 3.5 is obviously greater than 1 కాబట్టి this is not a probability. Next question, P of E is equal to 0.5. What is the probability of P of not E? సో గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, P of E or P of not E ఇస్తే మనం ఫస్ట్ రాయాల్సింది ఫార్ములా. సో P of E ప్లస్ P of not Eని ఈ పైన ఇలా పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా రాసినందుకు మనకి హాఫ్ మార్క్ వస్తుంది 2 మార్క్స్లో. సో P of E ఎంత ఇచ్చిండు? 0.05 ప్లస్ P of not E మనకు తెలియదు కాబట్టి మనం అలాగే పెట్టుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఇస్తే 1లో సబ్ట్రాక్ట్ చేయాలి 1.00. ఎందుకు 2 zeros పెట్టుకున్నాను 1 పాయింట్ తర్వాత అంటే ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఇచ్చాడు. 3 డెసిమల్ ప్లేసెస్ ఉంటే ఇక్కడ 1 పక్కన ఇంకో 0 పెట్టుకోవాలి. సో వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ ఆల్ ద టైమ్, ఎందుకంటే ప్లస్ 0.5 గోస్ టు అదర్ సైడ్, ఇట్ విల్ బికమ్ మైనస్ 0.05. సో 1 మైనస్ 0.05 అంటే ఇక్కడ 0.95 ఇస్ ద ఆన్సర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్, మళ్ళీ చెప్తున్నాను, పీ ఆఫ్ ఈ పీ ఆఫ్ నాట్ ఈ అడిగితే సబ్ట్రాక్షన్ చేయాలి. దేంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి? 1లో నుంచి. ఎందుకు 1లో నుంచి చేయాలి? ఫార్ములా కాబట్టి. కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చూద్దాము. ఇఫ్ ద పాయింట్స్ A61, A2, 94, P3 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అని ఇట్లా 4 పాయింట్స్ ఇచ్చి అన్నోన్ వాల్యూ ఇస్తే స్టూడెంట్స్ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD రాయాలి కంపల్సరీగా మిడ్ పాయింట్, ఎందుకంటే డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ప్యారలోగ్రామ్ కాబట్టి. సో మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 అండ్ దీన్ని x2/2 అనుకోవాలి. అండ్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా మనకి ఏమొస్తుంది? 15/2 వస్తుంది. సో రైట్ సైడ్ BD కూడా ఫార్ములా అప్లై చేస్తే P ప్లస్ 8/2 వస్తుంది. ఇక్కడ y కోఆర్డినేట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఈక్వేట్ చేయొద్దు. 15/2 ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ 8/2. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 15 ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ 8. P ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8 విచ్ ఇస్ 7. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్.
ఇలాంటి ప్రాబ్లమ్ 4 మార్క్స్‌కి అడిగే అవకాశాలు ఉన్నాయి. పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఆఫ్ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ పాయింట్స్‌ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి k వాల్యూ 7/3 వస్తుంది. ఫైండ్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు. x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2గా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేస్తే మిడ్ పాయింట్ 2 కామా మైనస్ 2. ఫైండ్ ద సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ అంటే 3 పాయింట్స్ ఉంటాయి. సో x1 y1 x2 y2 x3 y3 ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అని ఫార్ములాలో అప్లై చేయాలి. సెంట్రాయిడ్ ఫార్ములా ఇస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ పాయింట్ రిప్లేస్ చేస్తే ఆన్సర్ 2 కామా మైనస్ 1 వస్తుంది. ఏబి ఇస్ ద డయామీటర్. మనము సర్కిల్ డ్రా చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏబి అనేది ఒక డయామీటర్ అంట. హూ సెంటర్ ఈస్ 2 కామా మైనస్ 3. సెంటర్ ఓ అనుకుందాము 2 మైనస్ 3 అండ్ బి ఈస్ 1 కామా 4. సో ఫైండ్ ద పాయింట్ ఏ. ఇక ఈ పాయింట్ కనుక్కోవాలి. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఆర్ a23 b45. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2గా రిప్రజెంట్ చేసి ఇందులో అప్లై చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఒక్కొక్కసారి యాంగిల్ అడుగుతాడు, స్లోప్కి యాంగిల్. దీన్ని టాన్ టీటాతో ఈక్వేట్ చేయాలి. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో టీటా విల్ బి ఆబ్వియస్లీ 45 degrees. ఇప్పుడు పాలినామియల్ చాప్టర్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. p of m is equal to m square minus 3m plus 1. Find the value of p of 1, p of minus 1. ఇక్కడ ఏ పాలినామియల్ ఇచ్చినా ఏ నెంబర్స్ ఇచ్చినా కామన్ ప్రొసీజర్ స్టూడెంట్స్. m ప్లేస్లో 1 పెట్టుకోవాలి. సో m ప్లేస్లో 1 పెట్టుకుంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ m ప్లస్ 1 క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ 1 వస్తుంది. p of మైనస్ m ప్లేస్లో మైనస్ 1 పెట్టుకోవాలి. మైనస్ 1 స్క్వేర్ వాల్యూ ఇస్ ప్లస్ 1 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 3 1s are 3. ఈ క్యాలిక్యులేషన్ 3. ఈ ప్లస్ 1 అలాగే రాసుకోవాలి. అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 1 ప్లస్ 3 ప్లస్ 1 is 5. Check whether 3 and minus 2 are the zeros of the given polynomial x square minus x minus 6. So p of x తీసుకోవాలి. x ప్లస్ టు 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకుంటే ఆన్సర్ 0 వస్తే 3 is the zero of the polynomial. ఒకవేళ కాకపోతే నాట్ జీరో ఆఫ్ ద పాలినామియల్, జీరో రాకపోతే. సో p of minus 2 minus 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ minus 2 minus 6 జీరో వచ్చింది కాబట్టి 3 and minus 2 are the zeros of the given polynomial. Find the value of k for which the pair of linear equation 2x minus ky plus 3 is equal to 0, 4x plus 6y minus 5 is equal to 0 represent parallel line. Finding k అనేది కంపల్సరీ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నో సొల్యూషన్ అన్న ప్యారలల్ లైన్ అయినా ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు ప్యారలల్ లైన్ కండిషన్ తెలుసుకోవాలి స్టూడెంట్స్. a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. One has to know the conditions. ఇందులో a1 by a2 is equal to b1 by b2 మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే k వాల్యూ b1 లో ఉంది కాబట్టి. సో x కోఎఫిషియంట్ 2 is a1, సెకండ్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 4 అనేది a2. సో a1 by a2 కాబట్టి 2 by 4 is equal to b1 by b2. b1 అనేది y కోఎఫిషియంట్ which is minus k, b2 అనేది y కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ which is 6. సో a1 by a2 2 by 4 minus k by 6 ఈక్వేట్ చేయాలి బికాస్ ఆఫ్ కండిషన్. సో ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఈక్వేట్ చేసే స్టూడెంట్స్ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఈ 2ని 6తో మల్టిప్లై చేయాలి, 4ని మైనస్ కేతో మల్టిప్లై చేయాలి. సో మైనస్ 4 ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6, 2 6 are 12. సో k is equal to 12 by minus 4. So 4 1s are 4 3s are. So answer is k is equal to minus 3. This is how we need to solve the problem. Infinite many solutions అన్న coincident line అన్న కండిషన్ రాయాలి ఫస్ట్. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. k వాల్యూ ఉంది ఎక్కడ c1 లో ఉంది కాబట్టి లాస్ట్ 2 ఈక్వేట్ చేయాలి స్టూడెంట్స్. సో మనం ఈక్వేట్ చేయాల్సింది ఏంటంటే b1 by b2 is equal to c1 by c2. b1 అంటే y కోఎఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, b2 అంటే y కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. సో 4 by 12 is equal to c1 by c2 which is 2 by k. c1 అనేది 2, c2 అనేది k. దే ఆర్ కాన్స్టెంట్. సో ఇంతకుముందే చెప్పినట్టు 2 రేషియోస్ ఆర్ ఈక్వేట్, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలంటే k ఉన్నది ఫస్ట్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. 4 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2, 12 2s are 24. మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి 24 by 4, 4 1s are 4 6 are. సో k వాల్యూ ఈజ్ 6. ఇక్కడ వేరేగా ఇచ్చాడు యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి?
A1 by A2 is not equal to B1 by B2. So P is not equal to 2 is the solution for. Next important question in pair of linear equations ఏంటంటే check whether the two equations are consistent or inconsistent. కన్సిస్టెంట్ ఎప్పుడు అవుతుంది అంటే సొల్యూషన్స్ ఉన్న వాటికి కన్సిస్టెంట్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వీటికి సొల్యూషన్ ఉంటుంది. కోఇన్సిడెంట్ లైన్లో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. చెక్ వెదర్ దిస్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్ అంటే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా ఉండాలి, కోఇన్సిడెంట్ లైన్స్ అయినా ఉండాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ ఉంటేనే ఇన్కన్సిస్టెంట్ ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉండదు కాబట్టి. సో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అడిగాడు కాబట్టి మనం సొల్యూషన్ ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ A1/A2 తీసుకోండి, తర్వాత B1/B2, దెన్ C1/C2. A1/A2 అంటే 3/2, B1/B2 అంటే 2/-3. నెగిటివ్ ఉంటే క్యారీ చేయాలి, పాజిటివ్ ఉంటే అవసరం లేదు. C1/C2 ఈజ్ 8/1. సో 3/2, 2/-3, 8/1 దే ఆర్ నాట్ ఈక్వల్. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 క్లియర్గా. సో దే ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఒకటే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ దే లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. Now we will discuss trigonometry chapter. Tan A is equal to 3/4. Then find the other trigonometric ratio of angle A. ఎప్పుడైనా ఇట్లా రేషియోలో ఇస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లమ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ ఏ దగ్గర టీటా పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ టాన్ ఏ ఇచ్చాడు. ఎనీ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ఫాలోడ్ బై ఆల్ఫాబెట్ ఈజ్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఇచ్చాడు కాబట్టి దీనికి ఆపోజిట్ ట్రిగ్నోమెట్రిక్ టాన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఆపోజిట్ నంబర్ 3, అడ్జసెంట్ నంబర్ 4. ఏకి ఆపోజిట్ నంబర్ 3 which is this side BC and adjacent to A is 4. Adjacent to A is 4. ఇది ఇక్కడ రాయొచ్చు స్టూడెంట్స్ ఎందుకంటే ఇది హైపోటెనస్. 3, 4 ఇస్తే 5 అవుతుంది. సో మనకి ట్రయాడ్స్ ఉన్నాయి కాబట్టి దీని విధంగా చేసుకోవచ్చు. 3, 4, 5, 6, 8, 10, 12, 13, 5, 24, 25, 7. These are the very important repeated trigonometric triads. One has to remember. So 3, 4 కాబట్టి obviously other side will be 5. సో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగాడు కాబట్టి సైన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ టు ఏ ఈజ్ 3, హైపోటెనస్ ఈజ్ 5. సో 3/5. కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ టు ఏ ఈజ్ 4, హైపోటెనస్ ఈజ్ 5. సో కొసెకంట్ ఏ విల్ బి 5/3 ఎందుకంటే సైన్కి రెసిప్రోకల్ కొసెకంట్ కాబట్టి సైన్ 3/5 మీన్స్ కొసెకంట్ విల్ బికమ్ 5/3. Cos A is 4/5. Secant A will become 5/4 because secant and cos are reciprocal. So cot A and tan A reciprocal to each other. Tan 3/4 అయితే cot will be 4/3. So next question, important question ఏంటి అంటే trigonometric angles. So కంపల్సరీ మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడగవచ్చు. 2 tan 45 degrees ప్లస్ cos స్క్వేర్ 30 మైనస్ sin స్క్వేర్ 60. tan 45 వాల్యూ ఎంత? 1 కాబట్టి 2 into 1 స్క్వేర్. స్క్వేర్ ఎందుకు రాస్తున్నా కాబట్టి ఎందుకంటే ఇక్కడ tan 45కి స్క్వేర్ ఉంది కాబట్టి we have to read as tan square 45 plus cos 30. ఫస్ట్ cos 30 రాసి దానికి స్క్వేర్ పెట్టాలి. cos 30 is nothing but √3/2 whole square minus sin 60 కూడా √3/2 whole square. So 2 into 1 square value is 1 plus square root of 3 whole square is 3, 2 square is 4. ఇక్కడ √3 square is 3, 2 square is 4. ప్లస్ 3/4 మైనస్ 3/4 క్యాన్సిల్ అయింది. 2 1s are 2. ఈ విధమైన ప్రాబ్లమ్స్ యాంగిల్స్ని రిప్లేస్ చేయడం ఒక క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్ ఐదర్ 2 మార్క్స్కి ఆర్ అబ్జెక్టివ్ టైప్లో కంపల్సరీ క్వశ్చన్. sin A minus B is equal to 1/2, cos A plus B is equal to 1/2, find A and B. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో SA1 కానీ ప్రీ ఫైనల్ కానీ బోర్డ్ ఎగ్జామ్లో కానీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. sin A minus B is given as 1/2. సో సైన్లో ఎన్ని డిగ్రీస్కి ఆన్సర్ 1/2 స్టూడెంట్స్? సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? సో సైన్లో ఎన్ని డిగ్రీస్ 1/2 అంటే 30 డిగ్రీస్కి 1/2. సో కాబట్టి A మైనస్ బి అలాగే రాసుకొని 30 డిగ్రీస్ రాయాలి. ఇంకోసారి చెప్తాను. సైన్ A మైనస్ బి 1/2 ఇచ్చాడు కాబట్టి A మైనస్ బి విల్ బికమ్ 30 ఎందుకంటే సైన్లో 1/2 ఈజ్ ఫర్ 30 డిగ్రీస్. ఇక్కడ సైన్ రాయదు, 1/2 రాయదు, యాంగిల్ ఇలా రాసుకోవాలి. ఇంకోటి cos A plus B is equal to మీరే చెప్పండి. cos A plus B is equal to 1/2 అయితే మళ్ళీ cos రాయద్దు. A plus B ఎంత ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే కాస్లో 1/2కి ఎన్ని డిగ్రీస్? 60 డిగ్రీస్. సో 60 డిగ్రీస్ రాయాలి.
సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయింది, అడిషన్ చేయాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 60 ఈజ్ 90, a ఈజ్ ఈక్వల్ టు 90/2 విచ్ ఈస్ 45 డిగ్రీస్. మనకి ఏ బి రెండు అడిగాడు, ఏ వచ్చింది 45. రిప్లేస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్, మనకి ఏదైనా ఈక్వేషన్లో చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. ఏ ఎంత 45 ఇంతకుముందు వచ్చింది, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60. సో ప్లస్ 45 ఎక్కడ పోతే మైనస్ 45 అవుతుంది కాబట్టి 60 మైనస్ 45 ఈజ్ 15. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సేమ్ నంబర్స్ రాకపోవచ్చు, బట్ నంబర్స్ చేంజ్ చేసి వేరే విధంగా అడగవచ్చు. సో యూ హ్యావ్ టు నో ద ప్రాసెస్. కాంప్లిమెంటరీలో సైన్ విల్ బికమ్ కాస్, tan will become cot, secant will become cosecant, cos will become sin, cot will become tan, cosecant will become secant. ఈ విధంగా అడుగుతాడు. ఎవాల్యుయేట్ ఏదో ఒకటి ఆబ్జెక్టివ్ టైప్లో. సీకెంట్ 35 కొసెకెంట్ 55. సో ఇందులో రెండు ఇస్తే ఏదైనా ఒక్కటే కాంప్లిమెంటరీలో చేంజ్ చేయాలి స్టూడెంట్స్, ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. చెప్పే జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఇలా రెండు కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్తే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి 0, 30, 45, 60, 90 ఇంతకుముందు యాంగిల్స్ నేర్చుకున్నప్పుడు ఈ బేసిక్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇవి కాకుండా వేరే ఏ యాంగిల్ అయినా ఇస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి. ఏం రెండు అనేది చెప్తాను. సో ఇక్కడ సీకెంట్ కొసెకెంట్లో ఏదో ఒకటి చేంజ్ చేయాలి స్టూడెంట్స్. సో సీకెంట్ 90 మైనస్ 55. నేను ఏం చేస్తున్నా అంటే 35ని 90 మైనస్ 55గా రాశాను. 90 మైనస్ 55 ఇస్ నథింగ్ బట్ 35. సో ఎందుకు ఈ విధంగానే రాయాలి సార్, 36 మైనస్ 1 కూడా 35 కదా, 90 మైనస్ 55 ఎందుకు రాయాలంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90. కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ అంటేనే 90 కాబట్టి 90లో ఎంత తీసేస్తే 35 వస్తుంది, 55 తీస్తే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 55 అని ఎలా తెలుస్తుంది అంటే వాడే హింట్ ఇస్తాడు. సో 55 ఉంది. ఐ రిపీట్, సీకెంట్ ఒకటే చేంజ్ చేయాలి, కింద డినామినేటర్ చేంజ్ అయ్యేది. అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్. సో రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి, న్యూమరేటర్ చేంజ్ చేసిన సీకెంట్ 90 మైనస్ 55 రాసుకోవాలి. 55 అని ఎలా తెలుస్తుంది, కింద హింట్ ఇచ్చింది. 90 ఎందుకు, కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి. ఇంతకుముందు చెప్పినట్టు సీకెంట్ విల్ బికమ్ కొసెకెంట్ 55. సీకెంట్ 90 మైనస్ కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్ కాబట్టి కొసెకెంట్ 55 by cosecant 55, which is same by same in maths is 1. సో రిమెంబర్ వన్ స్టూడెంట్స్, ఇక డివిజన్లో ఇట్లా టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్తే ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుంది. మేక్ ఎ నోట్ ఆఫ్. cos 7a is equal to sin a minus 6. Find the value of a. This is also one of the important question in trigonometry. చాలా సార్లు అడిగాడు. ఒకసారి క్వశ్చన్ తీసుకున్నాక రెండు ఉన్నాయి, టూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు, టర్మ్స్ కాస్ సైన్. రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి స్టూడెంట్. అప్పటి నుంచి అదే చెప్తున్నాను, రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి. ఐదర్ యూ కెన్ చేంజ్ కాస్ ఆర్ యూ కెన్ చేంజ్ సైన్. సో నేను ఫస్ట్ చేంజ్ చేస్తున్నా. కాస్ విల్ బికమ్ సైన్ 90 మైనస్ 7a. ఎందుకంటే సైన్ 90 మైనస్ ఈజ్ నథింగ్ బట్ కాస్. సైన్ ఏమవుతుంది కాంప్లిమెంటరీలో, కాస్ అవుతుంది. సో సైన్ 90 అనేది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి అలాగే రాసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ సైన్ a మైనస్ 6. సో రెండు ఇస్తే ఒకటి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లోనే తెలుస్తుంది. ఇది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ 6 డిగ్రీ స్టాండర్డ్ యాంగిల్స్ కానీ అన్నీ కాంప్లిమెంటరీ. సో రెండు ఇస్తే ఒకటి చేంజ్ చేశాను. కాస్ విల్ బికమ్ సైన్ 90 మైనస్ 7a. రైట్ హ్యాండ్ సైడ్ అలాగే పెట్టుకున్నాను. సైన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏ మిగిలింది, 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6. అన్ని ఏలు ఒక దగ్గర, నంబర్లు ఒక దగ్గర తీసుకుందాం స్టూడెంట్స్. 90 మైనస్ 6 ఇక్కడ వస్తే ప్లస్ 6, ఇక్కడ ఉన్న ఏ అలాగే రాసి మైనస్ 7 ఎక్కడ పోతే 7 ప్లస్ 7 అవుతుంది. సో 96 ఈజ్ ఈక్వల్ టు 8a. ఏ ప్లస్ 7a ఈజ్ 8a. మనకి ఏ కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ నంబర్ అక్కడ పోయింది కాబట్టి డివిజన్. 8 1s are 8, 8 2s are 16. ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 degrees. ప్రూవ్ దట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ కాట్ స్క్వేర్ టీటాని కాస్ టీటా బై సైన్ టీటా. కాట్ టీటా ఫార్ములా ఏంటి, కాస్ టీటా బై సైన్ టీటా కాబట్టి కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా, ఎందుకంటే కాట్లో స్క్వేర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా. సో ఎల్సిఎం అంటే సేమ్ రెండున్న ఒకటేసారి వస్తుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే మనకి ఐడెంటిటీ 1 ఉంది. అదేంటి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బట్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ పెట్టుకున్నాం. సో సైన్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఈజ్ 1, విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాబ్లం ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యాంగిల్స్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. 4 tan స్క్వేర్ 45, tan 45 1,
cosecant 30 is 2 square, cos 30 is root 3 by 2 square. Calculation చేస్తే 3 by 4 వచ్చింది స్టూడెంట్స్. ఎవాల్యుయేట్ cosecant 39 secant 51 minus tan 51 cot 39. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటే చేంజ్ చేయాలి. cosecant 90 minus 51. సో 39 రాయొద్దు, 51 రాయాలి. హింట్ వచ్చింది. cosecant will become secant, ఇది అలాగే రాయాలి. tan అలాగే రాశాను. cotని tan 51 గా రాయాలి కాంప్లిమెంటరీ కాన్సెప్ట్లో. tan 51 into tan 51 is tan square 51. secant 51 into secant 51 is secant square 51. సో ఇది ఐడెంటిటీ 2 కాబట్టి secant square a minus tan square a is 1. Express tan theta in terms of sin theta. So tan theta is sin theta by cos theta. Sin theta లో చేంజ్ చేయాలి tan theta ని. సో sin theta అలాగే పెట్టి cos theta ని రూట్ ఓవర్ 1 minus sin square theta గా రాయాలి. రిప్రజెంట్ ఇన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో 5 పెన్సిల్స్ ఎక్స్ అనుకుందాము, 5x అండ్ అంటే ప్లస్ 7 పెన్స్ని y అనుకోవాలి, 7y టుగెదర్ కాస్ట్ 50 అంటే ఈజ్ ఈక్వల్ టు 50. 7 పెన్సిల్స్ని ఎక్స్ అనుకున్నాము, పెన్స్ని y అనుకోవాలి, 5y ఈజ్ ఈక్వల్ టు 46. దిస్ ఆర్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఒకసారి చూసుకోవాలి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్. ద లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్ ఎక్సీడ్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో టూ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 180 కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్ ఫార్ములా రాసుకోవాలి. ఎక్సీడ్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 18. ఎంత ఎక్సీడ్స్ బై 18 కాబట్టి డిఫరెన్స్. ఎక్సీడ్ అంటే డిఫరెన్స్, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ప్లస్. ఈ రెండింటిని మనము ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు క్వశ్చన్లో. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయింది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ 2x ఈజ్ ఈక్వల్ టు 198. యాడ్ చేస్తున్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 198 by 2 విచ్ ఈస్ 99. సో ఎక్స్ 99 ఉంటే ఆబ్వియస్లీ వై 81 ఉండాలి. సో ప్లస్ 99 అక్కడ పోతే మైనస్ 99 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 81. So x value is 99, y value is 81. So quadratic equation lo quadratic equation or not antado. So if it is in the standard form ax square plus bx plus c is equal to 0, x square undali, then it is a quadratic equation. Okasari x square raadu, at side it side cancel ayipotundi, then it is not a quadratic equation. Find the nature ఆర్ కామెంట్ అనే వర్డ్స్ ఉంటే బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఏ అనేది 2 ఇక్కడ, బి అనేది 3 మైనస్ 3, సి అనేది 5. సో బీ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 2, సి అంటే 5. మైనస్ 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9, 4 2s are 8, 8 5s are 40. 9 మైనస్ 40 is మైనస్ 31. సో నెగిటివ్ ఉంది కాబట్టి నో రియల్ రూట్స్ అని రాయాలి, ఆర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని రాసిన సరిపోతుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏబిసి బీ స్క్వేర్ మైనస్ 4ac ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఒకవేళ పాజిటివ్ నెంబర్స్ వస్తే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిఫరెంట్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్గా డిస్క్రిమినెంట్ అడుగుతాడు. డిస్క్రిమినెంట్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఏ 2 బి మైనస్ 4 సి 3 రాసుకొని ఇలా అప్లై చేస్తే -8. డిస్క్రిమినెంట్ అడిగితే ఆన్సర్ రాసి వదిలేయాలి. అదే నేచర్ కామన్ అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ ఆర్ నో రియల్ రూట్స్ అని రాయాలి. సో సేమ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఒక నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ రియల్ నెంబర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ fifth question is the most important problem in quadratic equation. Find the value of k if roots are equal or equal roots అంటారు. సో ఈక్వల్ రూట్స్ అనగానే మనం ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ నెంబర్ లేకుంటే 1 రాసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు కే, సి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ ఫార్ములాలో అప్లై చేస్తే కే స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3, ఎందుకంటే ఏ 1 బి కే సి 3 కాబట్టి. సో కే స్క్వేర్ మైనస్ 12 వస్తుంది. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అక్కడ పోతే ప్లస్ 12 అవుతుంది. ఆన్సర్ ఆఫ్ కే ఈజ్ రూట్ 12. సిమిలర్గా ఇదే ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ 3 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్. సో ఆ 3ని
ఎక్స్ ప్లేస్లో పెట్టాలి. 3² మైనస్ కే ఇంటూ 3 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కే వాల్యూ 7 వస్తుంది. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో రేడియస్ 6 ఇచ్చాడు. సో ఓబీ విల్ బికమ్ 6. ఇది 6 ఉంటుంది. అండ్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఓపీ, సో లెంత్ 10 సెంటీమీటర్స్ అవే అన్నాడు కాబట్టి ఇక్కడ 10, ఇది 6 10 ఉంటే ఆబ్వియస్లీ 8 అవుతుంది. డైరెక్ట్గా రాయొచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే యాజ్ పర్ పైథాగరస్ ట్రయాడ్స్ కొన్ని సెట్ ఆఫ్ పైథాగరస్ ట్రయాడ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను అవి. 6 8 10 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 8 రాయొచ్చు. సో పైథాగరస్ ట్రయాడ్ చెప్తాను. 6 8 10 3 4 5 12 13 5 24 25 7. These are all Pythagoras triads. ఇక్కడ 9 15 ఇచ్చాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే 12 ఉంటుంది, ఎందుకంటే 9 15 12 ఆర్ పైథాగరస్ ట్రయాడ్స్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అడిగాడు. సో ఎప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా రాయాలి. సో రేడియస్ 9 ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి, అంటే హైపోటెనస్ 15 ఉంటుంది, ఎప్పుడు ఇది 90 degrees ఉంటుంది. దిస్ విల్ బికమ్ 12. సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్. యాక్చువల్లీ చాలా మంది ఇట్లా స్లాంట్ హైట్ ఉంటే హైపోటెనస్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ అనుకుంటారు. నో. సో 9 15 12 makes Pythagoras triad. సో ఆన్సర్ ఇస్ 12. సో ఇక్కడ 24 25 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 7 ఉంటుంది ఆబ్వియస్గా. Two concentric circles of radius 5 centimeters and 3 centimeters are drawn. Find the distance of the length of the called larger circle which touches the smaller circle. Concentric circles అంటే two circles having same center. So O is center for smaller circle, O is the center for bigger circle. సో ఇప్పుడు డయాగ్రామ్ 5 ఇలాగే ఉండాలి. 5 సెంటీమీటర్స్ స్మాలర్ సర్కిల్ ఇలా ఉండాలి. 3 సెంటీమీటర్స్ ఆబ్వియస్లీ 4, ఇది 4 ఉంటుంది, ఎందుకో తెలుసు మీకు. 3 4 5 మేక్స్ పైథాగరస్ ట్రయాడ్. సో ఇది కూడా 4 ఉంటుంది, ఎందుకంటే దిస్ విల్ డివైడ్స్ ఏబి ఇంటూ ఈక్వల్ హాఫ్స్ కాబట్టి. సో 4 ప్లస్ 4 ఈజ్ 8 సెంటీమీటర్ విచ్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ఎ లార్జర్ సర్కిల్. కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s ఆర్ 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జాక్ క్వీన్ కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s ఆర్ 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు అడిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. One card is drawn from well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కింగ్ కార్డ్స్ మొత్తం 4 ఉన్నాయి. ఓకే, 2 బ్లాక్ అండ్ 2 రెడ్. సో అడిగిన క్వశ్చన్ ఏంటి, కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ కింగ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 డైమండ్ అండ్ హార్ట్. సో 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ R2 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 52. సో మనకి 2/52 అన్న 1/26 అన్న ఒకటి. సో ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ అంటే డెక్ ఆఫ్ కార్డ్స్లో ఇంతకుముందు చెప్పినట్టు సో ఇవన్నీ JQK జాక్ క్వీన్ కింగ్ అంటాము. సో ఇది క్లబ్లో 3 కార్డ్స్ ఉన్నాయి ఫేస్ కార్డ్స్, స్పేడ్లో 3 కార్డ్స్ ఉన్నాయి కింగ్ ఫేస్ కార్డ్స్, అండ్ హార్ట్లో 3 కార్డ్స్ ఉన్నాయి ఫేస్ కార్డ్స్, అండ్ డైమండ్లో 3 కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఫేస్ కార్డ్స్ అంటాం. మొత్తము 3 4s ఆర్ 12. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో ఆర్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తము 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఫేస్ కనిపిస్తుంది కాబట్టి మనం వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో ఈ 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 12/52. ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎక్స్పాండ్ ఫార్ములా రాసి మనకి ఇక్కడ ఫేస్ కార్డ్స్ 12 కాబట్టి 12/52 అన్న 3/13 అన్న ఒకటి, ఎందుకంటే 4 3s ఆర్ 12, 4 13s ఆర్ 52. నెక్స్ట్ చూద్దాం ఏ రెడ్ ఫేస్ కార్డ్స్. మీరే చెప్పండి రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి. సో హార్ట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, డైమండ్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి రెడ్ కలర్ కాబట్టి మొత్తం రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ 6 కాబట్టి 6/52. సో ఆన్సర్ is 6/52, or you can simplify it and write as 3/26.
సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ స్పేడ్. సో ఇవన్నీ స్పేడ్ కార్డ్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు. A 2 3 4 5 6 7 8 9 10 J Q K ఇవన్నీ 13 కార్డ్స్ ఉంటాయి. సో స్పేడ్ కార్డ్స్ 13 ఉన్నాయి కాబట్టి 13/52. సో ఆన్సర్ 13/52. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో ఇక్కడ గమనించినట్టయితే డైమండ్ క్వీన్. సో క్వీన్స్ మొత్తం క్వీన్ అడిగాడు అనుకోండి 4/52 రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాక్ ఆఫ్ కార్డ్లో 4 క్వీన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అడిగింది డైమండ్ క్వీన్. సో ఇక్కడ ఈ డైమండ్ క్వీన్ ఒకటే ఉంటుంది కాబట్టి 1/52. సో 1/52 ఇస్ ద ఆన్సర్. ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఏ క్వశ్చన్ అడిగినా మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆల్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ద రిమైనింగ్ కార్డ్స్ ఆర్ వెల్ షఫల్డ్ అండ్ దెన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్. ఫైండ్ ద ప్రాబిలిటీ డ్రాన్ కార్డ్ ఈస్ రెడ్ కలర్. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆల్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. సో 52 కార్డ్స్లో రెడ్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేశారంట. సో రెడ్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేయటం అంటే మొత్తము 6 రెడ్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 6 బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ 52 కార్డ్స్లో నుంచి 6 ఫేస్ కార్డ్స్ చేశారు కాబట్టి మొత్తం టోటల్ కార్డ్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? టోటల్ కార్డ్స్ ఆర్ 46. సో ఎందుకంటే 6 రెడ్ ఫేస్ కార్డ్స్ తీసేసాము. సో బ్లాక్ కార్డ్స్ అలాగే ఉన్నాయి ఫేస్ కార్డ్స్. సో 52లో 6 తీసేస్తే మనకి 46 ఉంటాయి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? రెడ్ కార్డ్స్. సో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు, 26 రెడ్ కార్డ్స్, 26 బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 26లో 6 ఫేస్ కార్డ్స్ తీసేయడం జరిగింది కాబట్టి 20 ఉంటాయి. సో రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ 20 అవుట్ ఆఫ్ 46. సో 20/46 ఇస్ ద ఆన్సర్. మనము సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే మనకి 10/23 ఉంటుంది. ఫేస్ కార్డ్. సో మనకి ఫేస్ కార్డ్స్ ఇప్పుడు 6 లేవు. ఉన్న ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? 6 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. అది కూడా బ్లాక్ కలర్ ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్స్ ఓకే ఆర్ 6/46. 52 రాయొద్దు స్టూడెంట్స్, ఎందుకంటే రెడ్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేశాడు కాబట్టి 46 అని రాయాల్సి ఉంటుంది. కార్డ్స్ ఆఫ్ క్లబ్స్. సో క్లబ్ అనేది బ్లాక్ కలర్, మీరు ఇంతకుముందు చూడొచ్చు. సో బ్లాక్ కలర్లో క్లబ్ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా, ఇవన్నీ క్లబ్ కార్డ్స్ 13 ఉన్నాయి. సో ఇక్కడ తీసేసిన కార్డ్స్ ఏంటి? రెడ్ ఫేస్ కార్డ్స్ 6 తీసేశారు. సో ఇక్కడ మనకి అన్ని కార్డ్స్ ఉన్నాయి. సో క్లబ్లో 13 కార్డ్స్ ఉన్నాయి, అవి బ్లాక్ కలర్ కాబట్టి ఆన్సర్ 13/52. సో ఇక్కడ మీరు ఈ డైరెక్ట్గా రాయొద్దు, మీరు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ ఆఫ్ క్లబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాయాలి. ఫేవరబుల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసి 13/52 రాయాలి. సో 13 1s 13 4s 52. సో ఇది రాసినా ఓకే, బట్ సింప్లిఫై రాస్తే ఇట్ ఈస్ గుడ్. సో నెక్స్ట్ కార్డ్స్ మీద ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇది కూడా ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. వన్ కార్డ్ ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కలర్ కార్డ్. ఇక్కడ ఏ కార్డ్ రిమూవ్ చేయలేదు, అన్ని 52 ఉన్నాయి. సో ఇది రెడ్ కలర్ కార్డ్స్. మనకు తెలుసు రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి, టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి కాబట్టి సో 26/52 అన్న 1/2 అన్న ఒకటే, ఎందుకంటే 50% ఆర్ రెడ్ కలర్ కార్డ్స్ అండ్ 50% ఆర్ బ్లాక్ కలర్ కార్డ్స్. ఏ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పినట్టు. సో మొత్తము డెక్ ఆఫ్ కార్డ్స్లో ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 3 3 3 3 సో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫేస్ కార్డ్స్ అడిగాడు కాబట్టి సో probability of getting a face cards are equal to number of favorable outcomes by total number of possible outcomes. So favorable outcomes 12, total cards 52 కాబట్టి 12/52 is the answer. A number card. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 3 4 5 6 7 8 9 10 ఈ 9 నంబర్ కార్డ్స్. సో క్లబ్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి, స్పేడ్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి, హార్ట్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి, డైమండ్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 9 4s 36 కార్డ్స్ నంబర్ కార్డ్స్ ఉన్నాయి. సో 36/52. Write the total outcomes of a deck of playing cards if a card is selected at random. What is the probability that the selected card is a face card? So probability of getting a face card మనకు తెలుసు 12 face cards ఉంటాయి out of 52 కాబట్టి 12/52. So next question related to 2 dice. So 2 dice are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability that sum of 2 numbers appearing the top of dice is 8? So ముందుగా మనకి 2 dice త్రో చేస్తే మనకి 36
టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో కూడా. సో 1 2 3 4 5 6, ఇక్కడ 6, మళ్ళీ 1 2 3 4 5 6, 6 6 are 36. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 36 when 2 dice are thrown. 1 die త్రో చేస్తే మనకి ఓన్లీ 6 ఉంటాయి డైస్ మీద, మనకు తెలుసు. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 డైకి 6, అదే 2 డైస్ క్వశ్చన్ ఎక్కువ లాంగ్ ఆన్సర్లు అడిగే అవకాశాలు ఉన్నాయి, 36. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ 2 డైస్ మీద సమ్ 8 రావాలంట. సో ఇది పాసిబుల్ కాదు, ఎందుకు అంటే 1 1, సో సమ్ 1 1 అంటే 2 కాబట్టి ఇక్కడ కావాల్సింది 8 కాబట్టి ఇది కుదరదు, ఇది కుదరదు. సో ఈ రో ఏది సమ్ 8 రాదు, ఎందుకంటే 1 + 6 8 కాబట్టి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇందులో మనకి 2 6 అయితే పాసిబిలిటీ ఉంది, ఎందుకు అంటే సో 2 + 6 ఈజ్ 8 కాబట్టి. సో ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. నెక్స్ట్ తర్వాత 3 5, 3 5 నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్. నెక్స్ట్ 5 3 నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్. ఎందుకు ఇవి ఫిక్స్ చేసుకున్నాడు అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి సమ్ 18 రావాలని అడిగాడు కాబట్టి ఇవే పిక్ చేస్తున్నా. సో తర్వాత 6 2. సో ఇవన్నీ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని ఉన్నాయి, సమ్ 8 రావడానికి 1 2 3 4 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ 8 ఈస్ 2 6 3 5 4 4 5 3 6 2. మొత్తం 5 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 5. Total number of possible outcomes are 36. So 5/36 is the answer. Sum 13. మీరు ఇక్కడ గమనించినట్టయితే హైయెస్ట్ నంబర్ 6. సో 6 + 6 12 వస్తుంది హైయెస్ట్. సో ఇక్కడ సమ్ 13 అయినాడు కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎప్పుడు 0 ఉంటుంది, షూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎప్పుడు 1 ఉంటుంది. సో దీనికి ఆన్సర్ 0. ఎందుకంటే సమ్ 13 రావటం అసంభవం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే ఇవన్నీ 12 అండ్ తక్కువ అని కాబట్టి షూర్ ఈవెంట్ అంటాం మనం. ప్రాబబిలిటీ ఎప్పుడు 1 ఉంటుంది. సో 36/36 కాబట్టి ఆన్సర్ 1. Two dice are thrown at the same time. What is the probability that the sum of two numbers are appearing in the top of the dice is less than or equal to 8? So sum 8 కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ 1 + 1 2 కాబట్టి ఇది కన్సిడర్ చేయాలి. 1 2 సమ్ 3 కాబట్టి కన్సిడర్ చేయాలి. 4 5 6 7 3, సో ఇది కూడా కన్సిడర్ చేయాలి. 4 5 6 7 ఇది కూడా కన్సిడర్ చేయాలి. 2 + 6 is 8. ఇక్కడ అడిగింది ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ ఉండొచ్చు, లెస్ 8 కంటే తక్కువ ఉండొచ్చు కాబట్టి సో ఇది కూడా కన్సిడర్ చేయాలి. సో దెన్ 3 1 3 2 3 3 3 4 3 5 3 + 5 8 కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఇది కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే 3 + 6 is 9. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అడిగాడు కాబట్టి ఇది కన్సిడర్ చేయొద్దు. 4 1 కన్సిడర్ చేయాలి. 4 2 4 3 4 4 కూడా కన్సిడర్ చేయొచ్చు. 4 5 కన్సిడర్ చేయొద్దు, ఎందుకో చెప్పండి. సో 4 5 ఒక డైస్ మీద 4, ఒక డై మీద 5, 4 + 5 9 కాబట్టి ఇక్కడ అడిగింది సమ్ ఈక్వల్ టు 8 ఆర్ లెస్ దెన్ 8 కాబట్టి తీసుకోవద్దు, ఇది కూడా తీసుకోవద్దు. 5 1 5 2 5 3 5 + 3 8 ఇది తీసుకోవచ్చు. ఇది 5 4 5 5 5 6 తీసుకోవద్దు, ఎందుకంటే దే ఆర్ బిగ్గర్ దెన్ 8 సమ్. సో 6 + 1 7 ఇది కన్సిడర్ చేయొచ్చు. 6 + 2 8 కన్సిడర్ చేయొచ్చు. ఈ 4 కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే సమ్ మోర్ దెన్ 8 కాబట్టి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. సో 6 ఈ రోలో, 6 ఈ రోలో, 5 ఈ రోలో, 4 3 2. సో మీరు ఇక్కడ గమనించినట్టు 6 + 6 12, 12 + 5 17, 21 24 26. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఈస్ number of favorable outcomes by total number of possible outcomes. ఈ ఫార్ములా కూడా మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 26, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 కాబట్టి 26/36 ఇస్ ద ఆన్సర్. మనం ఇది సింప్లిఫై ఫార్ములా కూడా చేయొచ్చు. సో 13/18. If two dice are thrown at the same time, find the probability of getting sum on top is prime number. సో సమ్ రెండు కలిపితే ప్రైమ్ నెంబర్ రావాలి. సో మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలుసుకోవాలి. 2 3 5 7 9 ప్రైమ్ నెంబర్ కాదు, 11 13 ఇంతవరకే తీసుకోవాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ 12 ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు యాడ్ చేద్దాము. 1 + 1 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన దాన్ని సర్కిల్ పెడతాను. అండ్ 1 + 2 is 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు. 1 + 3 4 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్.
1 ప్లస్ 3 5, సో 1 ప్లస్ 4 5. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసుకుందాం. 1 1 ప్లస్ 5 6 ప్రైమ్ నెంబర్ కాదు. 1 ప్లస్ 6 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ రోలో మొత్తం 4 ఉన్నాయి. సో 2 ప్లస్ 1 3 ఎస్ కాదు, 5 ఎస్, 6 కాదు, 7 ఎస్, ఇది కాదు. సో ఇందులో 3 ఉన్నాయి. 3 ప్లస్ 1 4 ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబరే, ఇది కాదు, ఇది ప్రైమ్ నెంబరే, ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ 2 ఉన్నాయి. సో 4 ప్లస్ 1 5 ప్రైమ్ నెంబర్, ఇది కాదు. 4 ప్లస్ 3 7 ప్రైమ్ నెంబర్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 5 ప్లస్ 1 is 6, it is not a prime number. 7 5 ప్లస్ 2 is 7, which is a prime number. సో ఈ రోలో మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 5 ప్లస్ 3 is 8, not a prime number, not a prime number, not a prime number, but 11 is a prime number. 5 plus 6 is 11 is a prime number. ఇందులో మనకి 2 ఉన్నాయి. 6 plus 1 7 prime number, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 11 is a prime number, 12 is not a prime number. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో మనం యాడ్ చేస్తే 8 plus 12 plus 3 is 15. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నంబర్స్ ఎప్పుడు 15 ఉంటాయి అవుట్ ఆఫ్ 36. మేక్ ఏ నోట్. ఈవెన్ నంబర్స్ సింపుల్ స్టూడెంట్స్, ఇందులో యాడ్ చేస్తే ఈవెన్ నంబర్స్ 36లో 50% 18 ఈవెన్ నంబర్స్ ఉంటాయి, 18 ఆడ్ నంబర్స్ ఉంటాయి, అంటే యాడ్ చేశాక సమ్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నంబర్, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెన్ నంబర్ 18/36 50% ఉంటాయి కాబట్టి 1/2. అదే ప్రైమ్ నంబర్ 15/36. Two dice are thrown at the same time. Write down all the possible outcome. What is the probability that sum of the two numbers appearing on the top? ఈ సమ్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆడ్ నంబర్. సో ఇంతకుముందు చెప్పాను, P of getting a odd number is number of favorable outcomes by total number of possible outcomes. 50% of the dice సమ్ యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ ఉంటుంది. ఎందుకో చెప్తాను. 1 + 1 2 is not a odd number. కానీ 1 + 2 is 3 is a odd number. ఇది సెలెక్ట్ చేయాలి. 1 + 3 4 ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాదు, కానీ ఇది ఆడ్ నెంబర్ అవుతుంది సమ్, ఇది ఆడ్ నెంబర్ అవుతుంది సమ్. సో ప్రతి రోలో మనకి 3 3 3 3 3 3 ఈవెన్ 3 ఆడ్ నెంబర్ ఉంటాయి కాబట్టి 18/36 ఆర్ 1/2. ప్రైమ్ నెంబర్ ఇంతకు ముందే చేసాము. ప్రైమ్ నెంబర్ ఈజ్ 15. ఇంతకుముందే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 15/36 మనకి 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3 5s are 15, 3 12s are 36. 5/12 అన్నా 15/36 అన్నా ఒకటే. ఇలాంటి క్వశ్చన్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ వోవెల్స్ ఇఫ్ ఎ లెటర్ చూజన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అనే లెటర్లో వోవెల్స్ ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఓవెల్స్ అనేది మనకు తెలుసు, AEIOU. ఓకే, సో ఓవెల్స్ ఇందులో ఏమేమి ఉన్నాయి, ఐ అది రాయటం జరిగింది ఇక్కడ, ఓ ఓవెల్ ఇక్కడ రాస్తున్నాను, ఏ ఐ మళ్ళీ ఇంకో ఐ వచ్చింది, మళ్ళీ ఓ వచ్చింది కాబట్టి ఐఓ. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఓవెల్స్, 5 ఉన్నాయి కాబట్టి 5 రాయాలి. సో ఓవెల్స్ ఆర్ 5. సో అవుట్ ఆఫ్ టోటల్ లెటర్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్, టోటల్ లెటర్స్ ఇన్నోవేషన్లో 10 ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓవెల్ ఈస్ 5/10. ఎందుకంటే 5 ఓవెల్స్ ఉన్నాయి ఇన్నోవేషన్ వర్డ్లో, మొత్తం టోటల్ వర్డ్స్ 10 ఉన్నాయి కాబట్టి 5/10 అన్నా 1/2 అన్నా ఒకటే. ఇది మీరు ప్రయత్నించండి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కాన్సోనెంట్. ఓవెల్స్ అంటే మనకి 5 ఉంటాయి, AEIOU. AEIOU కాకుండా మిగతా ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము కన్సోనెంట్స్ అంటాం. సో దీనికి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కన్సోనెంట్స్ ఎన్ని అనేది మీరే చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ బాక్స్ కంటైనింగ్ 90 discs which are numbered from 1 to 90. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 2-digit నెంబర్. 1 to 90లో 2-digit నెంబర్స్ 81 ఉంటాయి కాబట్టి ప్రాబబిలిటీ 81/90. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్. 10 స్క్వేర్ 100 తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ నంబర్ కార్డ్స్ 90 వరకే ఉన్నాయి కాబట్టి 9 స్క్వేర్ 81 వరకే తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం కౌంట్ చేస్తే 9 ఉన్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ 9, టోటల్ కార్డ్స్ 90. 9/90 అన్నా 1/10 అన్నా ఒకటే. సో నంబర్స్ డివిజిబుల్ బై 5 అంటే 5 10 15 సో ఆన్ 90 మనకి 18 ఉంటాయి. సో 18/90 ఇస్ ద ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా స్టూడెంట్. ఇఫ్ ఎస్ ప్లీజ్ గివ్ ఎ లైక్.
ఇప్పుడు బాల్ కాన్సెప్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఏ బ్యాగ్ కంటైనింగ్ 4 రెడ్ balls, 5 green balls and 3 black balls. If a ball is drawn from bag at random, then find the probability of not getting a red ball. So what is the probability of getting a red ball? చూద్దాం. So probability of getting a red ball is nothing but number of favorable outcomes by total number of possible outcomes. ఇక్కడ ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో రెడ్ బాల్స్ ఎన్ని 4. సో 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని టోటల్ బాల్స్ ఉన్నాయి? సో 4 ప్లస్ 5 ప్లస్ 3 ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ 3 కలర్ రెడ్ బాల్స్. సో 4 ప్లస్ 5 9 ప్లస్ 3 is 12. సో 12 టోటల్ బాల్స్, రెడ్ బాల్స్ 4 కాబట్టి 4 బై 12 అన్న 1 బై 3 అన్న ఒకటే. ఇక్కడ అడిగింది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్స్ కాదు, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నాట్ రెడ్ బాల్స్. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 12 బాల్స్ ఉన్నాయి. 4 ప్లస్ 5 9 ప్లస్ 3 12. సో 12 బాల్స్లో రెడ్ బాల్స్ కానీ ఏంటి, గ్రీన్ బాల్స్, బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి 8 బై 12 ఆర్ 4 2s 4 3 2 బై 3. సో రెడ్ కలర్ బాల్స్ అడిగితే ఈ విధంగా రాయాలి, నాట్ రెడ్ బాల్స్ అడిగితే మిగతా కలర్ బాల్స్ యాడ్ చేసి టోటల్ బాల్స్ ఈ విధంగా రాసి సింప్లిఫై చేసి రాయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్ మీదుగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. A bag containing 7 red, 5 white, 6 black balls. If a ball is drawn from the bag at random, find the probability of the ball is a white ball. So మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 రెడ్, 5 వైట్, 6 బ్లాక్. సో మొత్తము 18 బాల్స్ ఉన్నాయి. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 18. ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ వైట్ బాల్ రాయాలి, వైట్ బాల్. సో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5 బై 18. ఎందుకంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ వైట్ బాల్ అడిగాడు కాబట్టి 5 బై టోటల్ బాల్స్ 18 కాబట్టి 5 బై 18. ఇంకా నాట్ ఏ బ్లాక్ బాల్, పి ఆఫ్ నాట్ బ్లాక్ బాల్. సో నాట్ బ్లాక్ కాబట్టి మిగతా 2 కార్డ్స్ సెలెక్ట్ చేయాలి. 7 ప్లస్ 5 12. బ్లాక్ కాని బాల్స్ రెడ్ వైట్ కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 12, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 18 కాబట్టి 6 2s 6 3s 18. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మీరు అర్థం చేసుకొని కామెంట్ సెక్షన్లో రాయండి ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ద బాల్ ఇస్ ఏ బ్లూ బాల్. సో ఇక్కడ రాంగ్ రాస్తాను. సో బ్లూ బాల్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లూ బాల్ ఇస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఎన్ని బాల్స్ ఇచ్చాడు, ఏ కలర్ బాల్ అడిగాడు అనేది ఇంతకు ముందు చెప్పినట్టు సో ప్రాసెస్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 heads. సో ఈ అన్నిట్లో 2 heads ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3 బై 8 ఇస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 5. యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 3 5. సో ఆడ్ ప్రైమ్ నెంబర్ 3 5 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 6. సో 2 బై 6 which is 1 by 3. When 2 dice are thrown, score of 5. సో మనకి 2 dice త్రో చేస్తే మనకి టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్ 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1. సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36. 4 by 36 is 1 by 9. ఆల్ఫాబెట్స్లో కాన్సోనెంట్స్ అడిగాడు. వోవెల్స్ విల్ బికమ్ 5. So total possible outcomes are 26, consonants are 21, probability will become 21 by 26. Die is thrown, find the probability of getting a composite number. So 1 2 3 4 5 6 are the total number of possible outcomes. 6 favorable outcomes are 4 and 6. Favorable outcomes are 4 and 6 because 4 and 6 are composite numbers. So probability of getting an event is 2 by 6, which is nothing but 1 by 3. A die is thrown at once. Find the probability of getting an even prime number. We know even prime number only 2. So number of favorable outcome is 1. Total possible outcomes are 6. So probability of getting a only even prime is 1 by 6. From the first 50 natural number, find the probability of randomly selected number which is a multiple of 3. So multiples of 3 are 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48. So number of favorable outcomes are 16, total are 50. So probability of getting event is 16 by 50, which is 8 by 25. Find the probability of getting a sum of numbers of them is 7 when 2 dice are rolled at a time. When 2 dice are rolled at a time, total number of outcomes are 36.
And number of favorable outcomes are 1, 2, 3, 4, 5, 6, because these are the options whose sum is 7. So 6 by 36, which is nothing but 1 by 6. Can 7 by 2 is the probability of event? 7 by 2 cannot be a probability of event because 3.5 is always greater than 1. If a dice is rolled once, then the probability of getting an odd number. Number of possible outcomes are 6. Favorable outcomes are 1, 3, 5, which is 3. So probability of event is 3 by 6, which is 1 by 2.